ఇలా అన్ని అవయవాలున్నా మేమే ఇబ్బంది పడుతున్నాం. చిన్న చిన్న అవయవాల లోపల ఉన్నటువంటి మీరందరూ చాలా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవ్వరు కూడా సమాజంలో ఎవ్వరు ఇబ్బంది పడద్దు, అందరినీ మన స్థాయిలో మనం ఆదుకోవాలి, అందరినీ సమాజంలో సమాన స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక రకాల సంక్షేమ పథకాలను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. దివ్యాంగుల, సకలాంగుల, వికలాంగులు వెవ్వి కాదు, అందరూ సమానమే, అందరూ సమాన స్థాయికి ఎదగాలి. ఇబ్బంది పడ్డ కష్టాలు ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా మనం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంది. ఇలా మేడం చెప్పిన ఇంతకుముందు అంటే గడవది ఇలా మహిళలకు సంబంధించి సఖీ ద్వారా ఉమెన్స్ ప్రొటెక్షన్ కానీ, చైల్డ్ ప్రొటెక్షన్ కానీ, చైల్డ్ హెల్ప్ లైన్ కానీ, ఇలా వాత్సల్య పథకం ద్వారా అన్ని రకాల ఇవాళ ఇస్తున్నవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఈరోజు మీకు ఇచ్చే స్కీమ్స్ అని కూడా మీ ట్రైసైకిల్స్ కానీ, ఎక్విప్మెంట్స్ ఇవ్వనా కానీ అన్ని పరికరాలు కూడా కేంద్ర ప్రభుత్వం 100% నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మిమ్మల్ని ఆదుకోవడానికి, మీకు సహకరించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇలా మీకు అందిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఇదే డిపార్ట్మెంట్ సంబంధించి ఇవాళ గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారం ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా నిధులు కేటాయిస్తున్నది. పిల్లలకు కూడా అంగన్వాడీ పిల్లలు కూడా కోడిగుడు కానీ పాలు కానీ ఇవ్వడానికి కూడా ఆ నిధులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఇలా గర్భిణీతో ఉన్న మహిళలకు కానీ పౌష్టికాహారం ఇవ్వాలి, వాళ్ళు పైసలు లేక ఇబ్బంది పడి పుట్టబోయే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ మీలాగా సమాజంలో ఇంకెవరికి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో వాళ్ళ మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అనేక రకాల సహకరించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడే చింతగుడ్డ పోయొచ్చు, నేను ఇప్పుడే చింతగుడ్డ పోయేస్తున్నా. ఇక్కడ వికసిత్ సంకల్ప యాత్ర పేరుతోని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా కార్యక్రమాన్ని ప్రారంభించేది. వాళ్ళ మోడీ గారి ప్రభుత్వం చాలా స్కీమ్స్ ఇచ్చేది. మోడీ గారు పేదోడే మనలెక్కనే పేదోడు కాబట్టి, పేదోళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి, పేదోళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి పేదోళ్ళు ఇబ్బంది పడద్దు, పేదోళ్ళ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా అవి సరైన స్థాయిలో పేదలకు లబ్ధి చేకూర్తలేని చెప్పి ఒక బాధతోని, ఒక ఆవేదనతోని ఇలా వికసిత్ భారత్ పేరు, వికసిత్ యాత్ర పేరుతోని దేశవ్యాప్తంగా యాత్ర చేపడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇంత కూడా పోతే చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అరే మోడీ గారు గిన్ని సంక్షేమ పథకాలు ఇస్తుండా, ఇలా మాకు ఈ అవసరానికి ఉపయోగపడతలేవు, మాకు ఉపయోగపడే స్కీమ్లు ఇవి మాత్రమే, ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి, అవి కూడా మాకు ఉపయోగపడాలంటే ఇలా ఈ కార్యక్రమం మంచిదని చెప్పి చాలా మంది అలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.